ఆంధ్రేశ్వరి గారు, చంద్రబాబు గారు వాళ్ళే వాళ్ళ డైరెక్షన్లో సమన్వయ కమిటీ పనిచేసి తీసుకోవాలా వద్దా అని జల్లెడ బట్టి ఫిల్టర్ చేసి తీసుకునే వాళ్ళేనని. ఆల్రెడీ తీసుకునే వాళ్ళ మీద కూడా అభియోగాలు ఉన్నాయి. మీ పార్టీలో చేరినా, తెలుగుదేశం పార్టీలో చేరినా వాళ్ళైతే ఏకంగా లాబీయిస్టులో చేసుకుంటున్నారు. అంటే చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక టెంకాయ కొట్టి శంకుస్థాపన చేస్తే తెలుగుదేశం మళ్ళీ దాని మీద ఒక ఇది బిల్డ్ చేస్తూ వస్తుందన్నమాట. అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఇంకా మీ వైసీపీకిను తెలుగుదేశానికి పెద్ద తేడా లేని పరిస్థితి వచ్చిందని వాళ్ళ అనుకూల మీడియా రాస్తుంది, జనం చెప్పడం కాదు. ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా మీరు అవకాశం ఇస్తున్నారా? జనసేనలో ఇచ్చే అవకాశం ఉందా? సార్, ఇతర పార్టీల నుంచి నాయకులు వస్తే కనుక వారిని తీసుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ నాయకులు కానీ ముగ్గురు చర్చించే తీసుకోవాలన్నది ఎన్నికల ముందే వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు సార్. ఎన్నికలు అయిన తర్వాత, గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు 164 ఎమ్మెల్యేలతోటి బలమైన కూటమి ప్రభుత్వంలో ఎవరినో బలవంతంగా లాక్కుని లేదంటే వాళ్ళ ప్రలోభ పెట్టో లాక్కోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి లేదండి. అలాగే వస్తున్న నాయకుల్ని ఎవరెవరిని తీసుకోవాలి, ఏ పార్టీలోకి తీసుకోవాలన్నది ముగ్గురు నాయకులకి, కూటమి ప్రభుత్వంలో 3 పార్టీల నాయకులకి ఫుల్ క్లారిటీ తోటి వాళ్ళు చర్చించుకున్న తర్వాతే తీసుకుంటున్నారండి. ఇంతకు ముందు మనం వైసీపీలో చూసినట్టయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో చేసిన తప్పిదం ఏంటంటే ఎమ్మెల్యేలకి, మంత్రులకు కూడా ఆయన 4 సంవత్సరాల పాటు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉందో వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కలిసే పరిస్థితి లేదు. మంత్రులందరికీ కూడా కేవలం రబ్బర్ స్టాంప్ మంత్రులుగానే మిగిలిపోయి వాళ్ళకి ఎటువంటి నిర్ణయాధికారాలు లేకుండా ప్రజలకి వాళ్ళు ఎటువంటి జవాబుదారీతనంగా ప్రజల మధ్యలోకి వెళ్లి వాళ్ళు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళ 5 సంవత్సరాలు మంత్రులుగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ వాళ్ళు చాలా బాధపడ్డారండి. అది ఏంటంటే చాలా మంది బాహాటంగా కూడా బయటికి చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని. అంటే మంత్రుల స్థాయి వ్యక్తులకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకుండా దూరం పెట్టి కేవలం వాళ్ళని ఏదో మన పేరుకే మంత్రులుగా కానీ వాళ్ళకి ఎటువంటి అధికారం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న విజయసాయి రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళ మాత్రమే పెట్టుకుని వాళ్ళు 5 సంవత్సరాలు రాజకీయం చేసిన మాట వాస్తవం. ఈ రోజు మనం చూసుకుంటే కనుక బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే సోలార్ పవర్ కార్పొరేషన్ లో ఆయన తన ప్రమేయం కూడా లేకుండా, తన సంతకం కూడా పెట్టకుండానే ఆ ఫైల్ ఏదైతే మీరు మంత్రివర్గానికి పంపించమని చెప్పారో అలాగే ప్రతి చోట జరిగింది సార్. పర్యాటక రంగంలో కానీ ఏ రంగంలో కూడా చూసుకున్నా కూడా అంటే మంత్రులు ఏ మాత్రం వాళ్ళ ప్రమేయం లేకుండానే అన్ని జరిగినాయి అన్న మాట వాస్తవం. ఈ రోజు వాళ్ళు క్లీన్ చిట్ తీసుకుని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళ మాట ఏం జరగలేదని, అలాగే అక్కడ జరిగిన అవినీతిలో వాళ్ళ భాగస్వామ్యం లేకుండానే జరిగిందని మేబీ నిరూపించుకుని వేరే పార్టీలోకి రావచ్చు సార్. ఎందుకంటే రాజకీయ నాయకులు అన్న వాళ్ళు పార్టీలు మారుతూనే ఉంటారు, ఏ పార్టీలో వెళ్లే స్వేచ్ఛ. అండి మీరు వాళ్ళు ఏదో జల్లడి పట్టి మాకు సంబంధం లేదు, డిజోన్ చేసుకొని మాకు తెలియకుండానే వచ్చి సెక్రటరీ మా చేసి సంతకాలు పెట్టుకున్నారని చెప్పినంత మాత్రాన పాపం కాకుండా పోదు కదా. రెండోది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి భూ కబ్జాల బాధితులు చాలామంది ఇవాళ మీ జనసేన ఆఫీస్కి వచ్చే వాళ్ళు అర్జీలు ఇస్తున్నారు. మీ ప్రజావాణిలో 200 గజాలు 300 గజాలు వారి అనుచరులు బెదిరిస్తే అవి కూడా వదిలేసుకొని దండం పెట్టి పారిపోయిన వాళ్ళందరూ ఇవాళ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్జీలు ఇస్తున్నారు, మీకు ఇస్తున్నారు. మీరు చేర్చుకోవటం జస్ట్ జగన్మోహన్ రెడ్డి బంధువు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దెబ్బ కట్టడానికి ఆయన చేర్చుకున్నారు. అండ్ టీడీపీ దామచర్ల జనార్దన్ గారు అయితే ఈయనకి ఐ టు ఐ కాంటాక్ట్ కూడా లేదు. ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డికి పోరాటం చేసిన ఆయన టీడీపీ దామచర్ల జనార్దన్. మీకు ఆ సఫకేషన్ ఏం కనిపించట్లేదా? లేదు సార్, ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ చేసుకున్నంత మాత్రాన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, ఆ బాధితులు ఎవరైనా ఉంటే జనవాణి పెట్టి పారిపోయారు. నాకన్నా ఆయనకు బాగా తెలుసు, సురేంద్ర నాయుడు గారికి. ఆయన కూడా ఒక రకమైన విక్టిమ్ వాళ్ళ జిల్లాలో అనుకోండి. జనవాణి కార్యక్రమానికి ఏదైతే ప్రజలు వచ్చి వాళ్ళు అర్జీలు ఇచ్చుకుని వాళ్ళ భూములు నిజంగా కబ్జా అయ్యాయి అని చెప్పి అక్కడ అర్జీలు ఇచ్చుకుంటే కనుక సంబంధిత శాఖకు పంపించి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది సార్. అందులో ఎటువంటి అపోహలకి తావులేదు. అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నంత మాత్రం నా బాధితులు నేలకు గాలికి వదిలేయండి, వాళ్ళని వెనకేసుకున్నాం. అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈవెన్ వైసీపీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన చాలా నిస్సహాయతోటి ఉన్నారు. అలాగే
జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా సార్లు అసహనం వ్యక్తం చేశారు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆ పార్టీలో ఎమడలేక, ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు తను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఎమడలేక ఆయన ఓపిక బట్టి 5 సంవత్సరాలు ఓపిక బట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ కనీసం ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీలో పరిస్థితులు ఏం మారలేదు. ఇప్పటికి కూడా ఆ కోటరీయే రాజ్యం వెళ్తుంది. వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వారికి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణాలు ఏంటో తెలుసుకునే అవకాశం కూడా కల్పించట్లేదు, వారితో మాట్లాడే అవకాశం కూడా కల్పించట్లేదు అన్నది ఇప్పటికీ చాలా మంది దగ్గర నుంచి వస్తున్న ఆరోపణలు. కాబట్టి అక్కడి నుంచి ఇమడలేక బయటకు వచ్చారు సార్ వాళ్ళు. జగదీష్ గారు, ఇమడలేక బయటకు వస్తే వాళ్ళు చేసిన తప్పులు పాపాలు అన్నీ కడిగేసుకున్నట్టేనా?